మాతృదేవోభవ. తల్లిని తోచగా గలుగు ధాన్యధనములు లేవుగాని నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భావ సుధాస్రవంతియై, నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భక్తి సుధాస్రవంతియై, తల్లిని తూచగా గలుగు ధాన్యధనములు లేవుగాని నేనల్లిన పద్యమొక్కటి హృదంతర భక్తి సుధాస్రవంతియై, తల్లి పదమ్ములం తులసిదామమునై తులతూగుచుండ నాయుల్లము పుల్ల నీరజ మృదూజ్వలమై వెలిగించు కన్నులన్, నాయుల్లము పుల్ల నీరజ మృదూజ్వలమై వెలిగించు కన్నులన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 650వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. బుక్కెడన్న ముకోరి బుజ్జి మేకను చంపు, రొక్కమ్ము మెక్కగా రొయ్య జంపు, బోడి పందాలకై కోడి పుంజుల జంపు, పౌరమ్ముల జంపు పట్టుదలకు, దంతాల సంతకై దంతావళము చంపు, తోలు సంచులకు సర్పాల జంపు, చిరునివాసమునకై చెట్లు చేమల జంపు, ఐశ్వర్యమును కోరి అడవి జంపు, ఇన్ని చంపి చంపి ఏనాటికి చావనంచుదలచి కొంప ముంచుకొనును, ప్రకృతి సంతులనము పర్యావరణ శోభ దెబ్బతిన్నా నరుడు దిబ్బగాడే. తోలు సంచుల కోసం సర్పాలను చంపుతున్నారు. పాములు మనుషుల మీద పగబడతాయంటారు. అది నిజమో కాదో రుజువు చేసిన వాళ్ళు లేరు. కానీ మనిషి మాత్రం పాము మీద పగబడుతున్నాడు. నిజానికి ధర్మశాస్త్రం ప్రకారం, పురాణాల ప్రకారం చూసినా మనల్ని కరిచిన పామును తప్పితే వేరే పామును చంపే అధికారం మనకి లేదండి. సర్పయాగం ఉదాహరణ భారతంలో. పరీక్షణ్ మహారాజుని పాము కరిచి చంపిందని జనమేజయుడు మొత్తం పాములను చంపడం కోసం సర్పయాగం తలపెట్టాడు. అది వికృతంగా మారి పర్యావరణానికి హాని చేస్తుంటే, జీవరాశి సంతులనాన్ని దెబ్బతీస్తుంటే, సర్పాల వంశంలో పుట్టిన వంశోద్ధారకుడు ఆస్తికుడు వెళ్ళి సర్పయాగాన్ని ఆపు చేయించాడు. రాజు మనస్సుకు నచ్చజెప్పి. ఇదంతా పర్యావరణం కోసమే జరిగింది. పురాణ కథల్లో ఉండే విశిష్టమైన తత్వాన్ని ఇలా అర్థం చేసుకోవాలి. ఏ జీవరాశిని కూడా, ఓ పాము, చీమ, దోమ ఏదైనా సరే సంపూర్ణంగా నిర్మూలనం చేసే హక్కు మనకి లేదండి. అలా చేస్తే ఆ జీవరాశికి ప్రత్యామ్నాయంగా ఇంకోటి పుట్టి అది మన అలాగే చేస్తుంది. మనిషి మిగిలిన జీవులతో పాటుగా జీవించవలసింది. అంతేకాదు, రురువు ప్రమద్వర అని ఒక చిత్రమైన వృత్తాంతం ఉంటుంది పురాణాల్లో. భారతంలో వస్తుంది అది కూడా. రురువు ప్రమద్వర ప్రేమించుకుంటారు. అందులో ప్రమద్వర పాము కాటు వల్ల మరణిస్తుంది. ప్రియురాలి మీద ప్రేమతో రురువు కనిపించిన పామునల్లా చంపుతాడు. ఒక పాము నిలబెట్టి అడుగుతుంది, నువ్వు మనిషివేనా అని. నా ప్రియురాలిని పాము చంపింది, అందుకే నేను పాములను చంపుతున్నా అంటే, ఎవడో మనిషి వల్ల నాకు అపకారం జరుగుతుంది, మేము మనుషులందరినీ చంపేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నిస్తుంది. వ్యాసుడు వేశాడు ఆ ప్రశ్న పాము రూపంలో మానవ జాతి యావత్తుని. వ్యాసుడు, వాల్మీకి అంటే మనుషులు, మామూలు మానవులు కాదండి, మహర్షులండి. వాళ్ళు అన్ని జీవుల తరఫున మాట్లాడతారండి. రామాయణ భారతాలు చదివిన ప్రయోజనం అది. మనం జంతువుల్ని చంపి తయారు చేసే వస్తువుల్ని, జంతువుల చర్మంతో తయారు చేసే వస్తువుల్ని ఆనందంగా ధరిస్తున్నాం మనం. వాడు ఏవో వివరించి చెబుతుంటే కొనుక్కుంటున్నాం పనిగట్టుకొని. అడిగే చూడాలి, ఇందులో హింస లేదు కదా అని ఆలోచించి అప్పుడే తీసుకోవాలి, లేకపోతే ఆ వస్తువే అక్కర్లేదు మనకి. చిరు నివాసమునకై చెట్లు చేమల చంపు. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం పేరు మీద ఎన్ని చెట్లు కొట్టేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇళ్ళు విపరీతంగా కట్టేస్తున్నారు. ఈ ఇళ్లలో వాళ్ళకి నీళ్ళు ఎలా వస్తాయి? వీళ్ళకి గాలి వెలుతురు అసలు ఇక్కడ ఉందా? పిల్లలు ఆడుకునే స్థలం ఉందా? ఏమీ లేదు. కాగితాల మీద జీహెచ్ఎంసీ వరకు అన్నీ చూపిస్తాడు. ఇదిగోనండి ప్లే గ్రౌండ్, ఇదేమో పార్క్ అండి అంటే సరే దానికంతా అయిపోయింది. అంటే సరిగ్గా వారెవరో అబద్ధం చెప్పట్లేదండి, నిజం చెప్తున్నారండి. ఆ కాగితం మీద ఎంత ప్లే గ్రౌండ్ చూపించారో అంతే ఉంటుంది కింద. సరిగ్గా ఆ కాగితం మీద ఎంత ఉంటుందండి? అంగుళం ఉంటుంది ప్లే గ్రౌండ్, అంతే అంగుళమే ఉంటుంది ఇక్కడ.
వారిని మనం అనుకుందుకు వెళ్ళా, వారు మహాపతివ్రతలు. అసలు జిహెచ్ఎంసీ వారు, ఇటు వీరు కూడా అందరూ మహాపతివ్రతలు, మనమే వెర్రివాళ్ళం. వాడు ఏమన్నాడు, కాగితం మీద చూపించి ఇదిగో ప్లే గ్రౌండ్ అన్నాడు. ఆ కాగితం మీద లెక్క పెట్టండి, 10 సెంటీమీటర్లు ఉంటుంది, 10 సెంటీమీటర్లు ప్లే గ్రౌండ్ కింద ఉందో ఆడుకో మనం, అంతే. అబద్ధం చెప్పలేదు. ఏ కాలనీల్లో ఎక్కడ చూడండి పిల్లలు ఆడుకుందుకు స్థలాలు లేవు. పైన ఆడుకుందామంటే వాటర్ ట్యాంకులు అడ్డం, కరెంటు తీగలడ్డం, ఎవడింటి మీద పడుతుందో తెలియదు ఈ బంతి. కింద ఆడుకుందామంటే కార్లన్నీ అడ్డంగా పెడతారు, ఆడద్దంటారు. ఎక్కడ ఆడుకోవాలండి? పిల్లలు బళ్ళు ఆడించక, ఇంటి దగ్గర ఆడించక కుళ్ళిపోతున్నారండి. నన్ను మన్నిస్తే ఒక్క మాట, పిల్లలు అకృత్యాలు చేస్తున్నారు, చిన్న వయస్సులోనే అనేక రకాల ఘోరాలు నేరాలకు పాల్పడుతున్నారంటే వాళ్ళకి ఆడుకునే అవకాశం లేకపోవడం ఒక ప్రధాన కారణం అండి. ఆటల్లో గెలుపులు ఓటములు ఉంటాయి. గెలుపుని ఆస్వాదించడం ఎలాగో, ఓటమిని తట్టుకోవడం ఎలాగో వాడికి అలవాటు అవుతుంది. అలాంటి అవకాశాలన్నీ మనం శూన్యం చేయడం కారణంగా వాడు ఇంత వయస్సు రాగానే ఆ వయస్సు అమ్మాయి జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడు మామూలుగా ఆడుకోవడం కాదు, జీవితంతో ఆడుకుంటున్నాడు. వాడు చేశారు ఘోరాలు. మాకేమో రుత్వం పెట్టి మృగాళ్ళు ఏదో రాస్తే ఏమైంది, పత్రికల వారికి ఎవరు 4 చదివారు, 4 రూపాయలు వస్తే 4 పత్రికలు అమ్ముడవుతాయి. సమస్య పరిష్కారం కాదా? ఇలా పరిష్కారం అవుతుంది. పిల్లలకి విశాలమైన ఆట స్థలం ఉండాల్సిందే. సాయంత్రం 4 గంటలకి ప్రతి బడి ముగిసిపోవాల్సిందే. లేకపోతే పిల్లలు బయటకు వచ్చేయాల్సిందే 4 గంటలకు. అసలు మేము చదవం, తీసేయండి బడి. 4 నుంచి 5 గంటల వరకు రకరకాల ఆటలు ఆడించాల్సిందే. అలా అయితేనే ఉంటుంది బడి. అన్నీ చూపిస్తారు, అన్నీ చెబుతారు, అక్కడ ఏం వాస్తవంలో ఏముండవు. పై అధికారుల వరకు అమ్యా అయిపోయింది, అంతే, తడిపేసి వాడు ఇక్కడికి రాని రాడు. ప్రభుత్వం ఏమో లెక్కలు చెబుతూ ఉంటుంది, దానికి ఎంత కేటాయించాం, దీనికి ఎంత కేటాయించాం. చివరికి అంత మొత్తం కేటాయించింది అంతాను ఈ అకృత్యాల నుంచి, నేరాల నుంచి, ఘోరాల నుంచి కాపాడడానికి సరిపోతుంది. మానవుల మనఃప్రవృత్తుల్లో మార్పు రావాలంటే 2 విధానాలు ప్రధానం. ఒకటి విద్యారంగం, ప్రధానమైనది విద్యారంగం. రెండవది ఆధ్యాత్మిక రంగం. ఇవాళ అది కూడా ప్రధాన పాత్ర వహిస్తోంది. ఆధ్యాత్మిక రంగం ఈవేళ 60 ఏళ్లు దాటాక చేపట్టేది కాదు అని అర్థమైంది. ఈవేళ మేము ప్రవచనాలు చెబుతుంటే యువతరమే ఎక్కువ ఉంటున్నారు. వాట్సాప్లో, ఫేస్బుక్లో, ట్విట్టర్లో, యూట్యూబ్లో మా ప్రసంగాలు ప్రచారం చేస్తున్న వాళ్ళు యువతరమే ఎక్కువ. అంచేది ఈవేళ ఆధ్యాత్మిక రంగం మనుషుల మీద గొప్ప ప్రభావం చూపిస్తోంది. విద్యారంగం ఎప్పటి నుంచో చూపిస్తోంది. ఈ రెండు చూస్తే ఈ రెండు కలిపితేనే సరస్వతి. ఈ రెండు కలిపితేనే సరస్వతి. ఆ భావాలు పిల్లల్లోకి చిన్నతనంలోనే అహింసాత్మక భావాలు వెళ్ళేలా మనం చూడాలి. ఆ ప్రేమ వాళ్ళకి అందాలి. ఆటలు ఆడించాలి, పాటలు పాడించాలి, గెలుపు ఓటములకు అలవాటు చేయాలి. గెలవడమే లక్ష్యం అని మాట్లాడొద్దు. అందువల్ల హింసాత్మక భావాలు బయలుదేరుతున్నాయి. నువ్వు గెలవకపోయినా మంచిదే, నువ్వు ఆనందంగా ఉండాలి. ఇది తల్లి మాట్లాడాల్సిన మాట. మా అమ్మకి నేను ఆనందంగా ఉండాలి, నేను ర్యాంకులు సాధించడం, ఏదో డాక్టర్ అవ్వడం అవన్నీ ముఖ్యం కాదు అని ఆ పిల్లాడు అనుకుంటాడు. తల్లిని ప్రేమిస్తాడు, తల్లి ప్రేమను పొందుతాడు, రేపు భార్యను కూడా అలాగే ప్రేమిస్తాడు. లక్ష్యాలు కేటాయించడం కాదు, మనుషులకి ప్రేమను కేటాయించాలి, సమయం కేటాయించాలి. అందుకని అందరూ వ్యాపారాలు చేస్తున్నాం, కాస్త ఖాళీ స్థలం జరిగిందంటే కట్టాయి. అసలు ఇక్కడ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ ఇంకా ఇళ్ళు అవసరమా, ఇక్కడ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి, నీళ్ళు లేక వీళ్ళు ఎంత ఇబ్బంది పడతారు. మనం సొంతంగా ఇల్లు కట్టుకున్నా, అపార్ట్మెంట్ కట్టినా ఇవన్నీ ఆలోచించాలి. ఇవాళ అవి లేక మళ్ళీ మొక్క నాటదాం, చెక్క దోద్దాం అని పథకాలు మొదలయ్యాయి. ఇక్కడ చుట్టూ చెక్క పెడదాం అంటారు. ఇప్పుడు ఉన్న మొక్కలు లాగేశారు, ఇప్పుడు మళ్ళీ కొత్తవి నాటుతారు. అవి నాటుతారు బ్రహ్మాండంగా, మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ వస్తారు, ఇలా గొట్టాలైతే పోస్తారు, అవి పత్రికల్లో వస్తాయి. ఆ గొట్టం తోట పోతుంది ఆ మొక్క. ఇన్ని నాట్యం చెప్పుకుందుకుంటుంది. అలా కాదు కాపాడ్డాం. మరి ఇవి జాగ్రత్త పడగలిగితే పర్యావరణం శోభ దెబ్బతినకుండా ఉంటుంది. చిరు నివాసములకై చెట్లు చేమల చంపు, ఐశ్వర్యమును కోరి అడవి చంపు. మరొకటి, కృష్ణా పుష్కరాలు వస్తున్న సందర్భంగా నదుల గురించి, అడవుల గురించి నేను నొక్కి చెప్పదలుచుకున్నా. కృష్ణానదీ తీరంలో ఎంత అడవి ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? గోదావరి తీరంలో ఎంత అడవి ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది? అడవి మనుషులమే ఉన్నాం, అడవులు లేవు, నరికేశారు మొత్తం. నదీ తీరాల్లో అడవులు ఉంటాయి, అడవుల మధ్యలోంచే నదులు ప్రవహిస్తాయి.
అడవుల్లో వర్షం కురిస్తే ఆ నీరు అక్కడే ఇంకుతుంది. ఎందుకంటే అడవులు అంటే దట్టంగా వృక్షాలు ఉంటాయి కదా, ఆ ఆకులు కింద రాలిపోయి ఉంటాయి, ఎండిపోయిన ఆకులు, పండిపోయిన ఆకులు. ఆ ఆకులు దట్టంగా రాలి ఉండడం వల్ల అక్కడ కురిసిన నీరు అక్కడే ఇంకుతుంది. అది భూగర్భంలో ఇంకి భూగర్భం ద్వారా నదిలోకి వస్తుంది. పక్కనే నదీ ప్రవాహం ఉంది కాబట్టి కింద నుంచి. అప్పుడు నది ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా రకరకాల వ్యాపారాల కోసం, ఇళ్ల కోసం, కలప కోసం ఆ అడవులన్నీ నరికేశారు. విదేశాలకు రవాణా కోసం అడవులన్నీ ఏమైనాయి, మొత్తం జాతీయ రహదారి, నేషనల్ హైవే వచ్చేసింది మార్గం. దాంతో ఏమైంది, కురిసిన వర్షంతో పాటు ఇసుక కూడా కొట్టుకొచ్చి నదిలోకి వచ్చేసింది. ఇదివరకు అడవుల కింద నేల మీద ఉండే ఇసుక అలాగే ఉండేది, కొట్టుకొచ్చేది కాదు. ఎందుకంటే అక్కడ నీరు ప్రవహించేది కాదు, అక్కడ ఇంకిపోయేది ఆకులు అడ్డం ఉండడం కారణంగా. ఇప్పుడు ఆకులు లేవు, చెట్లు లేవుగా, చెట్లు లేనిదే ఆకులు ఎక్కడివి, చెట్లే లేవు, ఆకులు ఎందుకు ఉంటాయి? అందుకని శుభ్రంగా కురిసిన నీరు, వర్షపు నీరు కురిసినట్టుగా నదిలోకి వచ్చేస్తుంది. పైనుంచే, కింద నుంచి రావక్కర్లేదు, దానికంత శ్రమ లేదు, పైనుంచే వచ్చేస్తుంది. వచ్చేస్తూ ఊరికే రాదు కదండి, ఇసుకను కొట్టుకోవచ్చు, ఇసుకతో సహా కొట్టుకొస్తుంది. సహేంద్ర దక్షగా స్వాహ అని ఇసుకతో సహా. ఇప్పుడు ఇసుక వచ్చి నదిలో పడితే ఏమైంది, నదిలో ఇసుక మేటేసుకుపోయింది. 12 ఏళ్లకోసారి నదికి పుష్కరాలు ఎందుకు పెట్టారు అంటే, ఈ నదిలో మేటేసుకుపోయిన ఇసుకని తీసి మళ్ళీ నదిని ప్రవహింపజేస్తారని పెట్టారు. ఆ మాట మన స్నానానికి సంబంధం ఏంటండి, దిగితే కానీ లోతు తెలియదు కదండి. అందుకని అందరూ స్నానాలు చేస్తే నదీ తీరంలో ఎక్కడ పడితే అక్కడ, ఎవరింటి దగ్గర వారు, ఎక్కడ తీరం ఉంటే అక్కడ, దేవుడున్న చోట చెయ్యాలని లేదు, ఒక రేవులో చెయ్యాలని లేదు. ఎవరి ఇంటి ముందేనా గోదావరి ప్రవహిస్తూ ఉంటే వారికంటే అదృష్టవంతులు లేరు. పుష్కరాల్లో ఏమిటి, ప్రతిరోజు వారు అక్కడే చేయొచ్చు. మనకు పట్టుకున్న పిచ్చి ఏమిటంటే, గోదావరి పవిత్రం, కృష్ణ పవిత్రం, అన్నీ పవిత్రం. మనం వెళ్ళి పవిత్రమైన రోజుల్లో, పవిత్రమైన క్షణంలో, పవిత్రమైన వ్యక్తిని దగ్గర పెట్టుకుని మునిగేద్దాం, పవిత్రం అయిపోదాం. నది నాశనం అయిపోతుంది. పెట్టింది పుష్కరాలు ఎందుకు? 12 ఏళ్ళకోసారి ఎందుకు పెట్టారు మీరు ఆలోచించండి. 12 నదులకే ఎందుకు పెట్టారండి? రాసులు 12 కాబట్టి. రాసులు 12కి 12 పెట్టడమే. దేశంలో నదులు ఇంకా ఎక్కువ లేవా? 12 రాసులు ఉండొచ్చు. 12 నదులు కాదుగా, 120 నదులు ఉన్నాయి. కానీ ప్రధానమైన నదులు 12. ఈ 12ను 12 రాసులకి సమానంగా విభజన చేసి, బాబు ఈ నదిని కాపాడుకోండి, ఈ నదిని కాపాడుకోండి అని దానికి జ్యోతిష్శాస్త్రాన్ని కూడా జోడించి, అటు ఆధ్యాత్మికమైనటువంటి ఒక విశ్వాసాన్ని, ప్రజల్లో ఉండే మానసికమైనటువంటి భావాలని, భౌతికమైన ఆరోగ్యాలని, నది ఆరోగ్యాన్ని, నది ప్రవహించడాన్ని ఈన్నింటిని దృష్టిలో పెట్టుకుని పుష్కరాలు పెడితే, పుష్కరాలు వచ్చేసరికి 1 కోటి మంది వెళ్ళిపోయి మునిగేస్తారు. అక్కడ ఇసుక ఉందో ఏముందో ఎవరికి తెలియదు. తర్వాత ఇసుక మొత్తం పట్టుకుపోతారు, అక్కడ అడవులు నరికేస్తారు. అది పుష్కరాల్లో స్నానం చేసేవాళ్ళు ఎవరికి ఎక్కల్లా. అవన్నీ మనకెందుకండి, పుష్కర స్నానం, దాని మహిమ, దాని ద్వారా వచ్చే ప్రయోజనాలే మాట్లాడతారు ఎంతసేపు. అడవులు నరికేయడం, ఫ్యాక్టరీలు, వ్యర్థ జలాలు అందులోకి రావడం, ఈ విషయాలు ఏవి మాట్లాడరు. మా ప్రవచనకర్తలకు ఎంతసేపు ఒక నమ్మకం ఏమిటంటే, దేవుడి గురించే చెప్పాలి, ఇంకేం చెప్పకూడదు. దేవుడు తప్ప ఈ ప్రపంచం అంతా మహాపాపం. ఈ ప్రపంచం ద్వారానే దేవుణ్ణి తెలుసుకోమని చెబుతున్నారు. సమస్త వేద శాస్త్రాల్లోనూ ప్రపంచంలో ఉండే ఉదాహరణలు ఉన్నాయి. దేవుణ్ణి ఉదాహరించడానికి సాలిపురుగుని చెప్పారు, పట్టుపురుగుని చెప్పారు, కోశస్కృతి వివేకమానక అన్నారు, ఏదోర్ణన విశ్వజతే గృహతే చ అన్నారు, గొంగళి పురుగులు చెప్పారు. అంతకంటే అపవిత్రులు వాండి మనం. దైవతత్వాన్ని అర్థం చేయడానికి లోకంలో ఉండేటువంటి జీవులన్నింటినీ ఉదాహరణలుగా వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో చెబితే, లోకమంతా అపవిత్రం అనుకోవడం, దేవుడొక్కడే పవిత్రం అనుకోవడం, ఆయన ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు అనుకోవడం ఎంత భ్రమండి. అంతటా ఉన్నాను మొర్రో అని ఆయన మొత్తుకుంటుంటే, దిగితే గాని లోతు తెలియదు కాబట్టి స్నానం చేయమన్నారు. కృష్ణ అనేది విజయవాడ రేవులో చేయమని ఎవరూ చెప్పరా. పైగా పుష్కరాలకు ఎప్పుడు ఆ తీరవాసులు వెళ్ళాలి. ఆ తీరంలో ఇప్పుడు నివాసం ఉంటున్న వాళ్లే చేయాలి. హైదరాబాద్ నుంచి వచ్చి విజయవాడలో స్నానం చేయడం అనవసరం. అది కేవలం ఒక నమ్మకం, ఏమీ ప్రయోజనం కలుగుతుందని చెప్పే అవకాశం లేదు. ఆ తీరవాసులు నది గురించి జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే పిల్లని అత్తారింటో ఇచ్చాం, ఏడాది కోసారైనా అన్నదమ్ములు వెళ్ళి ఆ పిల్ల ఎలా ఉందో చూడకపోతే పిల్ల ఏమైపోతుందండి, ఎవరికి చెప్పుకుంటుందండి కష్ట సుఖాలు. నదులను తమ కూతుళ్ళుగా భావించారమ్మా మన ఋషులు. గౌతమ ఋషి పుట్టించింది కాదా గోదావరి, గౌతమి. ఎంతమంది ఋషులు పుట్టించినటువంటి నదులండి ఇవి. తమ తపశ్శక్తితో వాళ్ళు నదులు పుట్టించి వాళ్ళని తమ కూతుళ్ళుగా భావించి, మీరు కూడా మీ అమ్మాయిల్లా చూసుకోండియా, కాస్త 12 ఏళ్లకోసారైనా తీరవాసులందరూ ఇక్కడ యాత్ర పేరు మీద 12 రోజులు సమావేశమై, నది ఎక్కడ ఇసుక మేటేసుకుపోయిందో, ఎక్కడ పల్లంగా ఉందో, ఎక్కడ లోతుగా ఉందో, ఎక్కడ ఏం లోపం ఉందో, ఎక్కడ కర్మాగారాలు కట్టి నాశనం చేసేస్తున్నారో, వ్యర్థ జలాలు ఇందులోకి వస్తున్నాయో, వ్యర్థ రసాయనాలు ఇందులోకి వస్తున్నాయో, నది నాశనం అయిపోతుందో చూసి ప్రజలు చైతన్యవంతులై ఉద్యమించి పర్యావరణాన్ని కాపాడుకోండి అని ఒక మహత్తర భౌతిక ప్రయోజనం కోసం గోదావరి, కృష్ణా పుష్కరాలు పెడితే మనం కేవలం ములుగొచ్చేస్తున్నామే. ములిగేటప్పుడు ఎలా ములిగాం, ఏ శ్లోకం చదివాం, ఏ కాగితం పెట్టాం, ఇవే గొడవ ఎంతసేపు.
ఏ పొద్దున్న మునిగావా, సాయంత్రం మునిగావా, ఎవరితో కలిసి మునిగాం? ఇది ముఖ్యమా? నదిని కాపాడటం ముఖ్యమా? ఐశ్వర్యమును కోరి అడవి జంపు. పర్యావరణం దెబ్బతింటుంది. ఇన్ని కారణాల వల్ల దెబ్బతింటుంది. ఎవరో కొందరు వ్యక్తులు వారి ఐశ్వర్యం కోసం నదీ ప్రాంతంలో ఉండే అడవిని నరికేస్తూ ఉంటే ఎవరూ మాట్లాడరండి. ఎందుకంటే వాళ్ళతో తగాదా మనకి. వాళ్ళు రౌడీల్ని పెంచుతారు. పెంచమనండి అమ్మా. ఏ రౌడీ అయినా యమధర్మరాజును మించిన రౌడీ లేడు. వాడు చేసిన దానికంటే ఎవరేం చేయలేరు. వాడు చేసిన తర్వాత ఇంకా చేయడానికి మనం ఉండవు. ఇక్కడ అయిపోయింది. పోనీ వీళ్ళందరినీ ఎవరిని ఏమీ అనకుండా అంతా సాత్వికంగా సుబ్రహ్మణ్యేశ్వరుడి మహిమ, వెంకటేశ్వరుడి మహిమ, గౌరీదేవి మహిమ, గణపతి మహిమ, సంతోషిమాత మహిమ, సాయిబాబా మహిమ అన్నీ చెప్పుకుంటాం. ఓ 100 ఏళ్ళు ఏమైనా ఆయుర్దాయం ఎక్కువిస్తారేమో చెప్పండి నాకు. ఎవరయ్యే ఇదే బతుకు. ఈ బతుకేసో ఏది నిజమో, ఏది సత్యమో, ఏది ధర్మమో అది చెప్పుతూ ప్రాణం వదిలేయడం ఎంత ఆనందం అండి. అభిమన్యుళ్లాగా ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క యువతి ఇలా ఆలోచిస్తే ఆధ్యాత్మికతని, సామ్యవాదాన్ని, భౌతికతని కలిపి నడిపించడం పెద్ద శ్రమ కాదండి. ఇదేమీ నూతన సిద్ధాంతం కాదండి. సంప్రదాయ పరంపరగా వైదిక ధర్మం చెప్పినటువంటి చతుర్విధ పురుషార్థ సిద్ధాంతం, ఏకాత్మ మానవతావాదం. ప్రకృతిని మొత్తం మనం కాపాడుకోవాలి. ఇన్నిటిని చంపుతున్నాడు. మేకలను చంపుతున్నాడు, కోళ్లను చంపుతున్నాడు, పావురాలను చంపుతున్నాడు, మొసళ్లను చంపుతున్నాడు, నెమళ్లను చంపుతున్నాడు. ఇన్ని చంపి ఏనాటికి చావనం సుదలచి కొంప ముంచుకొనును. ఇవన్నీ చంపేటప్పుడు మనిషి ఏమనుకుంటున్నాడంటే నేను మాత్రం చావను అనే భావన ఉంటుందండి. చస్తాడని తెలుసుండు కూడా. ధర్మరాజు అదే యక్ష ప్రశ్నలో చెబుతాడు. కిమాశ్చర్యం అతఃపరం అంటాడు. కోమోదక్కిమాశ్చర్యం అని యక్షుడు అడిగితే ఆశ్చర్యం ఏమిటంటే అహన్యకని భూతాని గచ్చంతీహ యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం. ప్రతిరోజు ప్రతి క్షణంలో తన కళ్ళ ముందే ఎంతోమంది తన చుట్టాలు, బంధువులు, మిత్రులు సమస్తం చచ్చిపోతూ ఉంటే బంగ్లాలో నరమేధం, ఢాకాలో నరమేధం, నేపాల్లో నరమేధం అన్నీ నేపాల్లో భూకంపం, ఇంకో బాగ్దాదులో నరమేధం జరుగుతూ ఉంటే ఇన్ని రకాల ప్రమాదాల్లో, హత్యల్లో, ఆత్మాహుతి దాడుల్లో అనేక రకాలుగా మనుషులు చనిపోతూ ఉంటే ఉన్నవాళ్ళు మేము మాత్రం శాశ్వతం అనుకుని ఇంకా ఆస్తులు పోగేసుకుంటూ ఉంటారు. ఇంతకంటే ఆశ్చర్యం ఉందా? ప్రాణం పోయే ముందు ఏం చెయ్యాలి అని ఆలోచించరే అన్నాడు. ఒక క్షణం విరామంలోనైనా ఆలోచింతురుగాక మీరలు. ఇన్ని చంపి ఏనాటికి చావనం సుదలచి కొంప ముంచుకొనును. ఏ మనిషికి ఆ మనిషి మనం విడిగా ఆలోచిస్తున్నాం, కలిసి ఆలోచించలేకపోతున్నాం. పటికి బెల్లం ముక్కలు లాంటి వాళ్ళం మానవులం అంతా. అందరం ఏ మొక్కకు ఆ మొక్క తీయగానే ఉంటాం. సీసాలో వేస్తే ఓదాంతో ఒకటి కలవదు పటికి బెల్లం. మనము అంతే. ఎవరిని విడిగా పలకరించ నిజమేనండి. ఏమిటోనండి అసలు పర్యావరణం గురించి ఎవరు ఆలోచించట్లేదండి ప్రతి వాళ్ళు అంటారన్నమాట. కానీ ఆయన ఇంట్లోనే ప్లాస్టిక్ సంచులు ఎక్కువ ఉంటాయి. ఆయన బయట పారేస్తూ ఉంటాడు. తెలుగు నాశనం అయిపోతుందండి. ఎవరు మాట్లాడలేదండి. మదర్ టంగ్ అంటాడు, మాతృభాష అంటాడు. వాళ్ళ ఇంట్లో అందరూ ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇంగ్లీషులోనే మాట్లాడతారు. వాళ్ళ ఇంట్లో మమ్మీ డాడీ, ఆయన మానిపించడు. ఇవాళ భార్యకి భర్త చెప్పలేని పరిస్థితి, భర్తకి భార్య చెప్పలేని పరిస్థితి, ఇద్దరు కలిసి పిల్లలకి చెప్పలేని పరిస్థితి. మేము కూడా ఎందుకు చెప్పలేని పరిస్థితేనమ్మా. ఎందుకు చెబుతున్నామంటే టీవీలో ఎదురుగా ఎవరు లేరు కాబట్టి. ఎవరు వింటున్నారో మాకు తెలియదుగా. ఎదురుగా జనం ఉంటే చెప్పడం కష్టమే. ఏమో కొంతమందికి నచ్చితే కొంతమంది నచ్చవు, ఏమంటారు. టీవీలో అయితే ఎవరుంటారు? కెమెరా వారు ఉంటారు అంతే. వారి కేసు మేము, మా కేసు మేము చూసి చెప్పుకుంటాం. వారు బాధ్యత వారు చేస్తారు. అదే ఎవరికెవరు చెప్పలేని పరిస్థితి అండి. కానీ మొత్తం అంతా కలిసి సమిష్టి బాధ్యత లేకపోవడం వల్ల ముఖ్యంగా భారతదేశంలో పర్యావరణం దెబ్బతినేస్తుంది. ప్రకృతి సంతులనము పర్యావరణ శోభ దెబ్బతిన్నా నరుడు దిబ్బగాడే. ఇంకొక అతి ముఖ్యమైన విషయం, దయచేసి హిందూ మతం కంటే ఇతర మతాల సోదరులు దయచేసి దీన్ని అర్థం చేసుకోండి. లారీలను నిలబెట్టి రేబవలు నల్లాడంగ వీక్షించి, లారీలను నిలబెట్టి రేబవలు నల్లాడంగ వీక్షించి, ఎన్నో రాష్ట్రములు దాట ఏ అడవిలోనో చెట్లకుంగట్టి, ఎన్నో రాష్ట్రములు దాట ఏ అడవిలోనో చెట్లకుంగట్టి, ఆ క్రూరాత్ములు చురకత్తులందుకొని ఈ గోమాతృ చర్మంబులే చీరన్ రాక్షసుల మనుష్యుల. గోవధ ఎంత విపరీతంగా జరుగుతుంది. దాన్ని మతపరంగా ఎందుకు చూస్తారండి? జంతువుల్లో
గోవు గొప్పదంటే తప్ప? నిన్న మొన్నటి వరకు అందరం ఆవు పాల మీదే ఆధారపడలేదా? మా చిన్నతనంలో గేదె పాల గురించి మేము వినడం మొదలెట్టాం. మాకు 10 ఏళ్ళు వయస్సు వచ్చాక. అంతకుముందు ఆవు పాలే ఉండేవి. అంతగా జీవితంతో అల్లుకుపోయి ఉండడం వల్ల హిందువులు గోవుని దైవంగా భావిస్తారు. అది దోషమా, నేరమా? వాళ్ళ మీద పంతంతో మనం తినాలా? ఈ దేశంలో 110 కోట్ల మందిలో 100 కోట్ల మంది ఎక్కువే. కనీసం ఎక్కువ మంది అభిప్రాయాన్ని గౌరవిద్దామనే అనుకోవచ్చు కదా. ఏమి మన కళ్ళ ముందు పుట్టి మనం పుట్టించినటువంటి బంగ్లాదేశ్లో 87% ముస్లిములుంటే 12% హిందువులు ఉంటే ముస్లిం మతాన్ని అధికార మతం చేసేసారే. 12% మాట ఎవరూ పట్టించుకోలేదే. మరి అలాగే హిందూ దేశంలో 125 కోట్ల మందిలో 80% పైన హిందువులు ఉంటే హిందువుల మాట చెల్లొద్దండి? హిందువుల విశ్వాసాలకి విలువ వద్దండి? అలా అడగడం తప్ప అండి? ఇతర సోదరులు ఆలోచించండి దయచేసి. మా ఇష్టం అంటే అంతమంది వ్యతిరేకించే పని ఎందుకు చేయాలి? ఇంకా మాంసాలు లేవా? సహృదయంతో ఆలోచిస్తే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. పైగా గోవధ, గోహింస జరుగుతున్నది కేవలం మామూలుగా కాదండి. లారీలను నిలబెట్టి రేబవలు నల్లాడంగా వీక్షించి ఎన్నో రాష్ట్రములు దాట ఏ అడవిలోనో చెట్లకుంగట్టి ఈ క్రూరాత్ములు చురకత్తులందుకొని ఆ గోమాతృ చర్మంబులే చీరన్ రాక్షసుల మనుష్యుల తనుశ్రీనమ్మి వ్యాపారమా, తనుశ్రీనమ్మి వ్యాపారమా. అలాంటి కవులు బాధపడ్డం తప్ప ఏం చేయలేం కదండి. అందుకని బాధపడతాం. అందుకే మాకు ఆనందం. కనీసం అదేనా చేయగలుగుతున్నాం. ఆవుతో పాటు కన్నీళ్లు కార్చగలుగుతున్నాం. మామూలుగా చంపడమా? లారీలో నిలబెట్టి తీసుకెడతారు. రేబవలు అల్లాడంగా వీక్షించి రాత్రుళ్ళు పగళ్ళు ఎక్కడో మరాఠా దేశానికి తీసుకెళ్ళిపోతారు. అన్ని గంటలు అది నిలబడి ఉండాల్సింది. ఈ పశువులన్నీ నిలబడి ఉండాల్సింది లారీలో. ఆర్టీసీ బస్సులో సీటు దొరక్కపోతే 5 నిమిషాలు నిలబడాలంటే ఇబ్బంది పడతామే. 5 రోజుల పాటు ఈ ఆవులు ఎలా నిలబడతాయండి? ప్రకృతి మన మీద పగబట్టిందంటే పగబట్టదా? ఇవాళ ప్రతి జంతువు, ప్రతి చెట్టు, ప్రతి పుట్ట మన మీద పగబట్టింది. నా గురించి నువ్వు పట్టించుకోవట్లేదు మానవా, నీ గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి? ఎల్నినో, లాలినో, అతివృష్టి, అనావృష్టి, సునామీ. మీరు ఒక 100 పేర్లు సిద్ధం చేసుకోండి. పైలని, హుద్ అని రకరకాల పేర్లు పెట్టుకోండి. బిడ్డలకు పెట్టుకున్నట్టుగా తుఫాన్లకు ఆనందంగా పేర్లు పెట్టుకుని పిలుచుకోండి. ఇంకో 100 వస్తాయి మనిషి మనస్సు బాగుపడే వరకు. ఇటువంటి సాగర ఘోష కావ్యాలు కూడా ఒక 100 వస్తాయి. అందుకే సముద్రం ఘోషిస్తుంది. ఘోషాన్ని పెట్టకపోతే ఆనందం ఎలా పెట్టమంటారు? అంత హింస చేయాలా మనిషిని చంపడానికి? ఓ జీవిని చంపడానికి అంత హింస ఎక్కడికో తీసుకెళ్ళామా? అడవి ఎన్నో రాష్ట్రములు దాట ఏ అడవిలోనో చెట్లకుంగట్టి గోవుని చెట్టు కట్టేస్తున్నారండి. చర్మం ఒలుస్తున్నారండి, పొడుస్తున్నారండి, తాజా రక్తం తీస్తున్నారండి, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారండి. ఆ దుర్మార్గులు మాంసాహారం తింటూ ఆవు రక్తాన్ని గొట్టాలు పెట్టి తాగుతారట. మనుషులా పశువులా? వాడు తాగాడో మానాడో మనకు అనవసరం. వాళ్ళ దేశంలో చేసుకోమనండి. ఇక్కడి నుంచి విడుతోంది ఆ రక్తం. చరిత్ర సేకరించి చెబుతున్నమాట. చర్మాన్ని ఇలా వేలాడదీయడమా? పైగా బతుకుండగానే తీస్తారట ఆ రక్తం. ఎంత హింస అండి. ఎందుకంటే అది బ్లడ్ బాగుంటుందిట, దానికి రేట్ ఎక్కువట. అంటే ఈ మనుషులకు ఎంతసేపు ఏది ధర ఎక్కువ? మన పిల్లల్ని ఎవరైనా ఇలా చేస్తే, మన ఎవరైనా ఇలా చేస్తే అదే కదండి భగవంతుడు మొత్తుకున్నది. ఆత్మవత్ సర్వభూతాని యః పశ్యతి స పండితః. సామ్యవాదులు, నాస్తికులు ఆలోచించండి దయచేసి. ఎక్కడ భగవంతుడు వ్యతిరేకం అండి? ప్రగతికి వ్యతిరేకం అండి భగవంతుడు? మతం ఒక మత్తుమందని ఎలా అంటారండి? మతం మత్తుమంది ఏమిటండి? చెప్పవలసిన విధంగా చెబితే మతమే తేజశ్చక్రం అండి. అది మతమే చైతన్య ప్రవాహం అండి. చెప్పవలసిన విధంగా చెప్పాలి, అందించవలసిన విధానంగా అందించాలి. అంటే చెప్పేవాడు కాస్త 4 పుస్తకాలు చదవాలి. ఇది ముట్టుకోను, అది పట్టుకోను అని నియమాలు పెట్టుకుంటే అలాగే ఉంటుంది. ఇది చూడటమే పాపం, అది వినడమే పాపం. ఇదే మతాన్ని జడగొడుతుంది. అన్నీ వినాలి, అన్నీ చదవాలి. ముఖ్యంగా 40 ఏళ్ళు వచ్చే వరకు ఎన్ని చదవాలో అన్నీ చదవాలి, ఎన్ని పాటలు పడాలో అన్ని పాటలు పడాలి, ఎన్ని ఉద్యోగాలు చేయాలో అన్నీ చేయాలి, ఎన్ని నష్టాలు పొందాలో అన్ని నష్టాలు పొందాలి. 40 ఏళ్ళు దాటాక మనిషికి అర్థమవుతుంది తాను దేనికి పనికొస్తాడు, దాంట్లో స్థిరపడాలి, ఇంకా కదలద్దు. 40 ఏళ్ళు దాటితే కానీ ఎవరికీ అర్థం కాదండి. అంతవరకు గంతులు వేస్తుంటాం, సహజం అది.
అప్పుడు ఒక స్థిరమైన ఇన్ని చదివిన మీదట, ఇన్ని చేసిన మీదట, ఇన్ని చూసిన మీదట ఒక జీవితానుభవం, పరిపక్వత. అప్పటికి పెళ్ళి 2 పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి ఓ 10 ఏళ్ళు ఉంటాయి, వాళ్ళతో కూడా కొన్ని అనుభవాలు. మనుషులు ఒక నిర్ధారణకు రావాలి, మనం ఏ సిద్ధాంతం ప్రకారం ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ వృత్తికి మనం పనికొస్తాం, దేనికి పనికిరాం, ఇంకా స్థిరపడిపోవాలి. ఇంక 50-60 ఏళ్ళలో కూడా ప్రయోగాలు ఉంటే ఇంకో యోగం, శ్మశాన యోగమే. ఇంకా అన్నీ చదవాలని, చదివితేనే మాట్లాడగలం ఖచ్చితంగా. అప్పుడు ప్రతిదీ హృదయాన్ని కదిలిస్తుంది. అయ్యో తప్పే ఉంది, సామ్యవాదంలో ఇంత మంచి మాట ఉంది, అది నా దేశం సిద్ధాంతం కాదు, ఎవరో కనిపెట్టారు కాబట్టి నేను ఎందుకు వదిలేయాలి, అందులో ఉండే మంచి విషయం గ్రహించచ్చే. సమాజానికి ఎంత ఇవ్వగలవో అంత ఇయ్యి, సమాజం నుంచి నీకు అవసరమైంది తీసుకో. ఈ మాట ఎవరు చెప్పారో నేను చెప్పకుండా ఉంటే మీరు అందరూ ప్రేమిస్తారు. కానీ ఎవరు చెప్పారో చెప్పగానే వాళ్ళది మనకెందుకండి అంటారు. మార్క్స్ చెప్పాడు ఈ మాట. తప్ప అండి? మాటలో తప్పేమిటి చెప్పండి. మార్క్సా, చలమా, వశిష్ఠ మహర్షి నాకు అనవసరం, మాటలో తప్పేమిటి? సమాజానికి ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి, దాని నుంచి అవసరమైందే తీసుకోండి. తేన త్యక్తేన భుంజీధాక మా గృహ కశ్యశ్విద్ధనం. ఉపనిషత్తులు చెప్పింది అదేనండి. ఉపనిషత్తులు చెప్పిన మాట మార్క్స్ చెబితే అపవిత్రం అయిపోతుందా? ఉపనిషత్తులకి మడిబట్టలు కడతామా? అదే మాట కదండి. ఏ సిద్ధాంతవాదులైనా ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఇది. మనకు కావాల్సింది ప్రపంచం బాగుపడ్డమా, లేకపోతే మనం నమ్ముకున్న ఓ సిద్ధాంతం, ఓ పార్టీ, అందులో మనకేదో పెత్తనం ఇదా? ఇలా ఆలోచించగలిగితే అన్నీ బాగుంటాయి. ఈ ఆవేదనని 23.5 గంటల్లో ఆలోచిద్దాం. ఈ ఆవేదనతోనే ఆలోచిద్దాం గోమాత పట్ల. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. గోమాంసం తినమన్నా తినం, ఏ మతం వారు తినరు. మనలాంటి ఒక జీవి, మన తల్లి లాంటిది. ఈ దేశంలో ఎక్కువ మంది దాన్ని ప్రేమించడం కాదు, పూజిస్తున్నారు. కాబట్టి నేను ఆ హింస ఎందుకు చేయాలి, ఆ ఒక్కటి వదిలేయకూడదా నా హిందూ సోదరుల కోసం అని ఆలోచిస్తే సరిపోదండి. గోవుల వ్యాపారం చేసేవాళ్ళు హిందువులే కదండి, తినేవాళ్ళు ఎవరైనా, మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారండి? అందరం ఆలోచించుము కాక. 23.5 గంటల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.